ఏ జాతి వారైనా సరే భక్తులందరూ సమానంగా గుడిలో దేవుని దర్శనం చేసుకోవాలి. అది అందరి హక్కు. దేవుడిని ఎప్పుడూ భక్తులకు దగ్గరగా ఉండేటట్లు చెయ్యండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. స్వామి, మా అజ్ఞానాన్ని క్షమించండి. ఇప్పటి నుండి భక్తులందరికీ జాతి భేదం లేకుండా ఆలయంలోకి అనుమతిస్తాము. అంతేకాదు, ఇంకొక బాధ్యత కూడా చేపట్టాలి. ఏమిటి స్వామి? భక్తులందరికీ అందుబాటులో ఉండేటట్లు అనేక ఆలయాలు నిర్మించి సమాజానికి మంచి మార్గం చూపాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. రామానుజులు శిష్యులు భోజనం చేసేటప్పుడు కొందరిని అంటరాని వారిగా చూస్తూ విడిగా కూర్చోబెడతారు. రామానుజులు గారికి ఆ పద్ధతి నచ్చదు. శిష్యులను పిలిచి హితవు చెప్తారు. ఎదుటివారికి మంచి చెప్పే ముందు ఆ మంచిని మనం ఆచరించాలి. అహంకారాన్ని వదిలేయండి. ఎవరినీ నీచముగా చూడకండి. అందరినీ ప్రేమతో ఆదరించండి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించండి.